916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రెసెంట్ అయిన డిప్యూటీ సీఎం అన్నమాట ఏపీకి. సో రాజకీయాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు మామూలుగా లేదనమాట. ప్రెసెంట్ మనగా చూసుకున్నట్లయితే సినిమాల పరంగా కూడా ఒకనొక టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడు అనే లెవెల్లో తీసుకొచ్చేశారు. ప్రెసెంట్ అయిన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తూ నిజంగానే దేవుడు అయ్యారు. సో బేసికల్గా మనం కానీ చూసుకున్నట్లయితే రాజకీయాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో సుజిత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఓజీ అండ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఎప్పుడో మొదలయ్యి ఇప్పటికీ కంప్లీట్ కానటువంటి క్రిష్ డైరెక్షన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు. సో దీనికి సంబంధించినటువంటి సినిమాలకి ప్రెజెంట్ షూటింగ్కి టైం ఇవ్వలేక పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఓజీ సినిమా సెప్టెంబర్ 27న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని చెప్పి మొత్తానికి సమ్మర్కి అయితే పోస్ట్ పోన్ చేశారనమాట. సో అయినప్పటికీ అంటే సినిమాలు ఏంటంటే పోస్ట్ పోన్ అయిపోతే కాస్త క్రేజ్ తగ్గిపోద్ది. అంటే ఒక హైప్లో ఉంటాం పలానా టైంలో చూద్దాం అనుకుని, బట్ మొత్తానికి సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. బట్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే న్యాచురల్ స్టార్ నాని హీరోగా అండ్ ప్రియాంక మోహన్ హీరోయిన్గా రాబోతున్నటువంటి సరిపోదా శనివారం యొక్క ప్రెజెంట్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ సరిపోదా శనివారం సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో మాట్లాడడానికి మైక్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఆ యువత మొత్తం ఓజీ 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 అని అరవడం జరిగింది. అండ్ అసలు పూర్తిగా ఈ డివివి దానయ్య గారిని అసలు మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఓజీ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన కావటం వల్ల ఓజీ సినిమా యొక్క హైప్ని క్రియేట్ చేశారనమాట. సో చాలా మందికి ఇప్పటివరకు ఏంటంటే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అయితే చేయట్లేదు కదా, కొంచెం లేట్ అవుతుంది కదా, సో మేబీ జనాలు ఎక్స్పెక్టేషన్ తగ్గిపోయి ఉంటాయని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కిన తర్వాత డివివి దానయ్యని మాట్లాడనివ్వకుండా పూర్తిగా ఓజీ ఓజీ అని అరవడం మొదలుపెట్టారో సో ఇప్పటికీ ఓజీ యొక్క క్రేజ్ ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదనే విషయం క్లారిటీ వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే ఓజీ మీద సుజిత్ కూడా చాలా క్లారిటీస్ ఇచ్చాడు. సో కొరియన్ డ్రామాస్, చైనా డ్రామాస్ అండ్ మూవీస్కి సంబంధించి చైనా మూవీస్, జపాన్ మూవీస్కి సంబంధించి కూడా కొన్ని యాక్షన్ సీన్స్ అని తీసుకొని ఈ ఓజీ సినిమాని అయితే డైరెక్ట్ చేయబోతున్నారని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇంకొద్దిగా షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఈ ప్రీ ప్రొడక్షన్స్ పనులన్నీ అయ్యేసరికి ఇంకొద్ది రోజులు టైం ఇస్తే చాలు ఓజీ సినిమా కంప్లీట్ చేస్తానని సుజిత్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఓజీ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఇంకా కూడా ఏ మాత్రం తగ్గలేదన్నమాట. సో మొత్తానికి డివివి దానయ్య కూడా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ ఓజీ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా అదే ఊపులో ఉన్నారన్న విషయం క్లారిటీ వచ్చిన తర్వాత సో మేబీ ఈ సినిమాని త్వరగా డేట్స్ ఇచ్చి సినిమాని కంప్లీట్ చేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు గురించి కానీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి ఈ సినిమా ఆగిపోయింది, అంటే ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే పూర్తిగా మూవీనే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పడం జరిగింది. బట్ ఎందుకో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను తప్పకూడదన్న ఉద్దేశంతో ఈ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి 400 నుంచి 500 మంది జూనియర్ ఆర్టిస్ట్తో ఒక యుద్ధం సీన్ని ప్లాన్ చేస్తున్నారు. సో షూటింగ్ అనేది సెప్టెంబర్లో అలా స్టార్ట్ అవబోతున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇప్పటికీ మనం కానీ చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లిలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపించినటువంటి గెటప్ కానీ బయట ఎక్కడ కనిపించకపోవడంతో సో సినిమా షూటింగ్ అనేది కావాలని రూమర్గా క్రియేట్ చేస్తున్నారా లేదా నిజం అన్న విషయం ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. సో మొత్తానికి హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ప్రారంభం కాబోతోంది అనేటువంటి మాట విన్న తర్వాత మళ్ళీ ఫ్యాన్స్లో కాస్త కొత్త ఊపు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో మనకి ఫర్ ద ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్వాతంత్ర సమర యోధుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనమాట. అంటే ఒక యోధుడిగా కనిపించబోతున్నారు, బ్రిటిషర్ని ఎదిరించేటటువంటి క్యారెక్టర్లో. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అదే సైరా నరసింహారెడ్డిలో మనకి మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించినప్పుడు ఏ విధమైనటువంటి హైప్ వచ్చిందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఆ హైప్ రెండింతలు అవ్వబోతుంది కాబట్టి సో ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఓజీ అండ్ హరిహర వీరమల్లికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్, స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.